అది పుష్యమాసం. ఆ ఊరిని పొగమంచు దుప్పటిలా కప్పేసింది. చలిగాలి సూదుల్లా గుచ్చుతుంటే జనం ఉదయం 8 గంటలైనా ఇళ్లలో నుండి బయటికి రావడానికి జంకుతున్నారు. అలాంటి చల్లని ఉదయం అన్నపూర్ణమ్మగారి ఇంట్లో మాత్రం వాతావరణం మరింత చల్లగా ఉంది. ఒక పట్టణంలోని పెద్ద ఇల్లు అన్నపూర్ణమ్మగారిది. సావిత్రి ఆ ఇంటి కోడలు. ఉదయాన్నే లేచి స్నానం చేసి వంటింట్లో టీ పెడుతుంది. ఆమె భర్త రఘు దగ్గుతూ హాల్లోకొచ్చాడు. సావిత్రి, ఇంకా టీ అవ్వలేదా? చలికి తల బద్దలయ్యేలా ఉంది. ఇదిగో తెస్తున్నానండి. సావిత్రి టీ తీసుకొస్తుంది. ఇంతలో వాళ్ళ అత్తగారు అన్నపూర్ణమ్మగారు గదిలో నుండి వస్తారు. ఆమె ముఖం చిటపటలాడుతోంది. ఏంటి రఘు, పొద్దున్నే ఆ దగ్గు? రాత్రి కప్పుకోవడానికి దుప్పటి లేదా? ఈ చలికి బయట తిరిగితే ఇలాగే ఉంటుంది. లేదమ్మా, రాత్రి నుండి గొంతు కాస్త పట్టేసింది. ఛీ, ఏంటే ఇది? టీనా లేక వేణ్ణీళ్ళా? నీ పుట్టింట్లో ఇలాగేనా నేర్పించారో? కనీసం మంచి టీ పెట్టడం కూడా రాదా? క్షమించండి అత్తయ్య గారు, పాలు తక్కువగా ఉన్నాయి, అందుకే. అన్నీ తక్కువే ఇంట్లో. నా కొడుకు ఉద్యోగం పోయి 3 నెలలయింది. ఇంట్లో కూర్చుని తింటున్నాడు. నువ్వేమో ఏ పని చేతకనిదనిలా నిలబడ్డావు. ఈ ఇంటి పరువు ప్రతిష్ట అంతా మట్టిలో కలిసిపోతుంది. నా కర్మ కాకపోతే నీ నాన్న ఆస్తిస్తానని చెప్పి చిల్లి గవ్వివ్వకుండా పంపించాడు. కనీసం నువ్వైనా 4 అక్షరాలు చదువుకున్నావా అంటే అదీ లేదు. సావిత్రి కళ్లలో నీళ్లు తిరిగాయి. రఘు తల్లిని ఆపలేక, భార్యని ఓదార్చలేక మౌనంగా దగ్గుతూ ఉండిపోయాడు. అమ్మా, తననెందుకలా అంటావు? నా ఉద్యోగం పోవడానికి తనేం చేసింది? నువ్వు నోరుముయ్. పెళ్ళాన్ రాగానే తల్లిని దురిస్తున్నావా? ఈ చలికి ఇంట్లో కూర్చుంటే పూట గడవదు. అందరి ముందు తలెత్తుకోలేకపోతున్నా. మీరసలేం చేద్దామనుకుంటున్నారు? సావిత్రి మౌనంగా అక్కడి నుండి వంటింట్లోకి నడుస్తుంది. ఆమెకి అత్తగారి మాటల కంటే భర్త నిస్సహాయత ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఆ రాత్రి చలి విపరీతంగా పెరిగింది. రఘు దగ్గు కూడా ఎక్కువైంది. మందులేసుకున్నా ఉపశమనం లేదు. సావిత్రికి నిద్ర పట్టటం లేదు. అప్పుడు ఆమెకు తన అమ్మమ్మ గుర్తొచ్చింది. సావిత్రి, ఇటురా తల్లి. ఇదిగో ఈ కషాయం తాగు. చీ, చేదుగా ఉంది, నాకొద్దు. పిచ్చి పిల్ల, ఇది కషాయం కాదు, మూలికల టీ. ఈ చలికాలంలో ఇది తాగితే ఒంట్లో వేడి పుడుతుంది. దగ్గు జలుబు మాయమైపోతాయి. ఇందులో అల్లం, మిరియాలు, తులసి, దాల్చిన చెక్క వేశాను. సావిత్రి కళ్ళు తెరిచింది. వంటింట్లోకెళ్ళింది. ఇంట్లో ఉన్న దినుసులతో రఘు కోసం మూలికల టీ సిద్ధం చేసింది. ఏవండి, ఈ టీ తాగండి, మీ దగ్గు తగ్గిపోతుంది. ఇదేంటి సావిత్రి, వాసన కొత్తగా ఉంది. రఘు ఆ టీ తాగాడు. మొదటి గుక్కకే అతని గొంతులో ఏదో తెలియని వెచ్చదనం పాకినట్టు అనిపించింది. టీ మొత్తం తాగాడు. కాసేపటికి రఘు దగ్గు తగ్గిపోయింది. ఇదేంటి సావిత్రి, ఇది అద్భుతంగా ఉంది. ఒళ్ళంతా వేడెక్కినట్టుంది. ఇదేంటి? ఇది మా అమ్మమ్మ నేర్పిన మూలికల టీ. ఈ చలికాలంలో మా పల్లెటూళ్ళలో అందరూ ఇదే తాగుతారు. ఆరోగ్యానికి మంచిది. సావిత్రి, ఈ చలికి ఊరంతా వణికిపోతుంది. అందరూ మామూలు టీ తాగుతున్నారు. కానీ ఇలాంటి ఆరోగ్యకరమైన టీ ఎవ్వరూ అమ్మటం లేదు. మనం దీన్ని అమ్మితే ఎలా ఉంటుంది? అమ్మితేనా? వ్యాపారమా? నేనా? వద్దండి, అత్తయ్య గారు ఒప్పుకోరు. నలుగురు ఏమనుకుంటారో. నలుగురు మనకు అన్నం పెట్టరు సావిత్రి. అమ్మ దగ్గర డబ్బు అడగలేను. నాకు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలీదు. ఈ చలి మనకు శాపం కాదు, వరంలా దొరికింది. నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? నా కోసం, మన కోసం. సావిత్రి భర్త కళ్లలో ఆశ చూసింది. తన పుట్టింటి విద్య మీద నమ్మకంతో తలూపింది. కాని డబ్బు? వ్యాపారం పెట్టాలంటే డబ్బు కావాలి కదా. పెళ్లినాడు పుట్టింటి వాళ్లు పెట్టిన ఒకే ఒక్క పాత బంగారు గొలుసు తీసింది. దాన్ని తాకట్టు పెట్టి ఒక చిన్న బండి, స్టవ్, కొన్ని గిన్నెలు కొనుక్కొచ్చింది. చీచి, సిగ్గుగా లేదు? ఈ ఇంటి కోడలు రోడ్డు మీద టీ అమ్ముతుందా? నా పరువు మొత్తం తీసేశావు. ఈ బండినిప్పుడే తగలెట్టేస్తాను. అత్తయ్య గారు, దయచేసి అలా అనకండి. మనం కష్టాల్లో ఉన్నాం.
మనం చేసేది తప్పుడు పని కాదు, కష్టపడి బ్రతుకుదామనుకుంటున్నాం. కష్టమా? నా కొడుకుని చేతగాని వాణ్ణి చేసి నువ్వు రోడ్డెక్కి వ్యాపారం చేస్తావా? నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేస్తావా? ఇంట్లోకి రా ముందు నువ్వు. అమ్మా ఆపు, సావిత్రి చేసేది మన కోసమే, నువ్వు అడ్డుపడకు. నా మాటలకే ఎదురు చెప్తున్నావా? సరే, మీ ఇష్టం. కానీ గుర్తుపెట్టుకోండి, నాకు మీకు ఏ సంబంధం లేదు. అన్నపూర్ణమ్మగారు తలుపులు గట్టిగా వేసుకుని లోపలికెళ్ళిపోయారు. సావిత్రి, రఘు కన్నీళ్లతో ఆ టీబండి దగ్గర నిలబడ్డారు. మరుసటి రోజు ఉదయం చలిలో వణుకుతూ సావిత్రి, రఘు బండిని ఊరి కూడలికి తీసుకెళ్లారు. సావిత్రి పల్లెటూరి ఆరోగ్యమైన మూలికల టీ అని చిన్న బోర్డు తగిలించింది. మొదట ఎవరూ రాలేదు. అందరూ పక్కనే ఉన్న మామూలు టీ కొట్టుకు వెళ్లారు. సావిత్రి ధైర్యం కోల్పోలేదు. ఒక్కసారి టీ తాగి చూడండన్నా, డబ్బులొద్దు, ఇది తాగితే మీ దగ్గు జలుబు తగ్గుతాయి అని ఒక ఆటో డ్రైవర్తో అంది సావిత్రి. అతను అయిష్టంగానే ఆ టీ తీసుకున్నాడు, తాగాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అమ్మా ఇదేంటి తల్లి, గొంతులోకి వెళ్తుంటే ప్రాణం లేచొచ్చినట్టుంది. ఎంతమ్మా ఇది? ఇది మూలికల టీ. ఎంత? 5 రూపాయలే అన్నా. ఒకరి నుండొకరికి ఆ టీ రుచి పాకిపోయింది. అది మామూలు టీ కాదు, ఈ చలికాలంలో దొరికే అమృతమని జనమనటం మొదలెట్టారు. సావిత్రి టీలో వాడే అల్లం, మిరియాలు, తులసి ఆ సువాసనకి టీ కోసం జనం ఎగబడేవాళ్లు. టీ బండి దగ్గర జనం కిక్కిరిసి ఉన్నారు. రఘు డబ్బు తీసుకుంటుంటే సావిత్రి చకచకా టీ వడపోస్తూ ఇస్తుంది. అమ్మా నీ టీ తాగినప్పటి నుండి నా దగ్గు తగ్గిపోయింది, కొంచెం ఆ పొడేంటో ఇస్తావా? ఇది పొడి కాదండి, అప్పటికప్పుడు దంచిన మూలికలు, అందుకే ఇంత రుచి. ఆ టీ ఫేమస్ అయింది. సావిత్రి సంపాదన మొదలైంది. ఇంట్లో మళ్లీ పాలు, కూరగాయలు నిండుగా ఉంటున్నాయి. అన్నపూర్ణమ్మగారు మాత్రం కోడలితో మాట్లాడటం లేదు. కిటికీలో నుండి బండి దగ్గర ఉన్న జనాన్ని చూసి లోలోపల కుమిలిపోతున్నారు. నా కోడలు టీ అమ్ముకుంటుంది అని తన స్నేహితులు ఎగతాళి చేస్తున్నారని మరింత కోపం పెంచుకున్నారు. ఒక రాత్రి చలి తీవ్రత పెరిగింది. అన్నపూర్ణమ్మగారికి తీవ్రమైన జ్వరం, దగ్గు మొదలయ్యాయి. రాత్రికి రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్లారు. చూడు రఘు, అమ్మగారికి నిమోనియా అటాక్ అయ్యేలా ఉంది. చలస్సరు తగలకూడదు, ఈ మందులు వాడండి. కానీ ఆవిడ ఒంట్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంది. రఘు, సావిత్రి అన్నపూర్ణమ్మగారికి సేవలు చేస్తున్నారు. ఖరీదైన మందులు వాడుతున్నా ఆవిడ దగ్గు తగ్గటం లేదు. చలికి వణుకుతూ కనీసం మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నారు. రఘు, చలిగా ఉందిరా. సావిత్రి అత్తనలా చూడలేకపోయింది. వెంటనే వంటింట్లోకెళ్లి తను రోజూ టీ కోసం వాడే మూలికలతో మంచి టీ చేసింది. గ్లాస్తో అత్తగారి దగ్గరికొచ్చింది. ఏంటిది? ఆ రోడ్డు మీద అమ్మే టీ నాకు తీసుకొచ్చావా? పో, అవతల పడే. అత్తయ్యగారు, ఇది టీ కాదు, మందు. నన్ను నమ్మండి, ఒక్కసారి తాగండి, మీ గొంతుకి హాయిగా ఉంటుంది. అమ్మా తను చెప్పింది విను ఒక్కసారి. అన్నపూర్ణమ్మగారు నిస్సహాయంగా, కోపంగా ఆ టీ అందుకొని కళ్ళు మూసుకొని గటగటా తాగేశారు. ఆ మూలికల వేడి ఆవిడ గొంతు నుండి ఛాతిలోకి దిగుతుంటే ఏదో తెలియని ఉపశమనం. ఆ రాత్రి ఆవిడ ప్రశాంతంగా నిద్రపోయారు. 3 రోజులు గడిచాయి. సావిత్రి ఇచ్చిన మూలికల టీ, పథ్యం, భోజనం వల్ల అన్నపూర్ణమ్మగారు పూర్తిగా కోలుకున్నారు. ఖరీదైన మందులు చేయలేని పని ఆ పల్లెటూరి కోడలు ఇచ్చిన టీ చేసింది. అన్నపూర్ణమ్మగారు హాల్లో కూర్చున్నారు. సావిత్రి ఎప్పటిలాగే బండి దగ్గరికెళ్లడానికి సిద్ధమవుతుంది. సావిత్రి, అత్తయ్యగారు. నువ్వివాళ వ్యాపారానికి వెళ్ళక్కర్లేదు. రఘు, సావిత్రి ముఖాలు వాడిపోయాయి. బహుశా అన్నపూర్ణమ్మగారు వ్యాపారం ఆపేయమంటున్నారేమోనని భయపడ్డారు. అమ్మా ఎందుకు? అంత బానే ఉంది కదా. ఎందుకంటే ఇవాళ నేను కూడా వస్తున్నాను. ఏంటి? అవును, నా కోడలేదో టీ రోడ్డు మీద అమ్ముతుందనుకున్నాను. కానీ అది టీ కాదు, ఆరోగ్యాన్ని అమ్ముతుందని నాకు అర్థమైంది. నన్ను మళ్లీ ఆరోగ్యంగా చేసింది ఆ మూలికల టీనే. నా స్నేహితులు నా పరువు గురించి మాట్లాడితే ఇప్పుడు నేను నా కోడలి మూలికల టీ గురించి చెప్తాను. అత్తయ్యగారు,
నువ్వు పల్లెటూరి సాంప్రదాయాన్ని నిలబెట్టిన సరస్వతివి. ఇకపై అన్నపూర్ణమ్మ గారి కోడలిట్టి అని బోర్డు పెడదాం. నేను గల్లాపెట్ట దగ్గర కూర్చుంటాను. ఆ మాట వినగానే సావిత్రి, రఘు ఆనందంతో అన్నపూర్ణమ్మ గారిని పట్టుకున్నారు. టీ బండి దగ్గర జనం ఎక్కువయ్యారు. సావిత్రి టీ పోస్తుంటే రఘు పక్కన నిలబడి సాయం చేస్తున్నాడు. గల్లాపెట్ట దగ్గర అన్నపూర్ణమ్మ గారు గర్వంగా నవ్వుతూ డబ్బు తీసుకుంటున్నారు. ఏ అంటమ్మా అన్నపూర్ణమ్మ గారు, మీరే వచ్చేశారు? నా కోడలి వ్యాపారం కదా, నేను రాకపోతే ఎలా? ఇదిగో, ఈ చలికి మా కోడలు టీ తాగండి, ఆరోగ్యంగా ఉంటుంది. ఆ చలికాలం సావిత్రి కుటుంబానికి కష్టాలు తెచ్చినా ఆ కష్టాల నుండే ఒక కొత్త వెలుగును చూపించింది. పల్లెటూరి సాంప్రదాయం పట్టణంలో వాళ్ల పరువు నిలబెట్టి. అది రామాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ ఊళ్ళో సోములు, రమాదేవి అనే దంపతులుండేవాళ్లు. వాళ్లకిద్దరు కూతుళ్ళు, స్వప్న మరియు స్నేహ. సోములు కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పెద్ద కూతురు స్వప్న ఇంటి పనులు చూసుకుంటే చిన్న కూతురు స్నేహ బాగా చదువుకునేది. ఒకరోజు సోములు పట్నం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ ప్రమాదంలో రమాదేవికి తీవ్రమైన గాయాలై మంచానికే పరిమితమైంది. స్వప్న, నా బతుకిలా అయ్యింది. మీ నాన్న పోయారు. ఇప్పుడు ఈ ఇంటిని, నీ చెల్లిని ఎవరు చూసుకుంటారు తల్లి? భయపడకమ్మా, నేనున్నాను కదా. నాన్న లేని లోటు రానివ్వను. స్నేహ చదువు ఆగకూడదు, తను బాగా చదువుకోవాలి. కానీ తల్లి, ఇంటికి ఒక మగదిక్కుండాలి కదా. మన బంధువుల్లో వీరేశమున్నాడు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. వాడు మన ఇంటికి ఇల్లరికమొస్తే మన ఇంటికి మగతోడుంటుంది. సరేనమ్మా, స్నేహ చదువు కోసం, నీ ఆరోగ్యం కోసం నేనెవరినైనా పెళ్లి చేసుకుంటాను. అలా ఇంటి బాధ్యత కోసం స్వప్న వీరేశంని పెళ్లి చేసుకుంది. స్నేహని పట్నంలో ఒక హాస్టల్లో ఉంచి డిగ్రీ చదివించడానికి పంపించింది. పెళ్లైన కొత్తలో వీరేశం బాగానే ఉన్నా రాను రాను నిజస్వరూపం బయటపడింది. సోములు దాచిన కొద్దిపాటి డబ్బును, పొలం మీద వచ్చే ఆదాయాన్ని తాగుడుకు తగలేయటం మొదలెట్టాడు. ఇంటి బాధ్యత గాలికొదిలేశాడు. స్వప్న ఇరుగు పొరుగు ఇళ్లలో పాచి పని చేసి బట్టలు కుట్టి డబ్బు సంపాదిస్తుంటే ఆ డబ్బును కూడా లాక్కునేవాడు. రాత్రి సమయం వీరేశం తాగి తూలుతూ ఇంటికొచ్చాడు. స్వప్న, ఓసై స్వప్న, ఎక్కడున్నావే? బయటికి రా, నాకు డబ్బు కావాలి. ఏవండి, ఎందుకిలా రోజు తాగొస్తున్నారు? అవన్నీ నీకు అవసరం లేదు. నువ్వు డబ్బు ఇస్తావా, నన్నే తీసుకోమంటావా? వీరేశం స్వప్న డబ్బాలో దాచిన డబ్బు తీస్తున్నాడు. ఏవండి, వద్దు, ఆ డబ్బు తీయకండి. అది స్నేహ హాస్టల్ ఫీజు కోసం దాచాను. రేపు పంపించాలి. ఒసేయ్, నాకు తాగడానికి కావాలి. ఆ స్నేహ చదివి ఏం పొడుస్తుంది? దానికి కూడా పెళ్లి చేసి పంపించేయి. వీరేశం డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. స్వప్న మూలన కూర్చొని ఏడుస్తోంది. రమాదేవి మంచం మీద ఉండి నిస్సహాయంగా రోదించింది. మరుసటి రోజు హాస్టల్ వార్డెన్ ఫీజు కట్టకపోతే పంపించేస్తామని చెప్పడంతో స్నేహ ఫోన్ చేసి ఆ విషయం స్వప్నకి చెప్పింది. స్వప్న స్నేహను ఇంటికి వచ్చి డబ్బు తీసుకెళ్లమంది. కాని స్వప్న చేతిలో చిల్లిగవ్వలేదు. దాంతో తన తాలిబొట్టు తాకట్టు పెట్టాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు స్నేహ ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన స్నేహకి స్వప్న ముఖం మీద దెబ్బలు కనిపించాయి. వీరేశం ఇంట్లో లేడు. తల్లి మంచం మీద ఏడుస్తోంది. అక్కా, ఏమైంది నీ ముఖానికి? బావ కొట్టాడా? ఏం లేదు స్నేహ, కింద పడ్డానంతే. నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, భోజనం చేద్దాం. ఫీజు డబ్బులు సాయంత్రం ఇస్తాను. అబద్ధం చెప్పకక్కా. అమ్మ కళ్ళలో నీళ్లు, నీ ఒంటి మీద దెబ్బలు నిజం చెప్తున్నాయి. బావ మన డబ్బులన్నీ తాగుడుకు తగలిస్తున్నాడు గదూ? అవునమ్మా స్నేహ, నీ అక్క నీకోసం నరకం అనుభవిస్తోంది. వాడు నిన్న రాత్రి నీ ఫీజు డబ్బులు కూడా లాక్కున్నాడు. ఇప్పుడు నీకోసం అక్క తన తాలిబొట్టు అమ్మడానికి సిద్ధపడింది. తాళిబొట్టమ్మడమా? నా చదువు కోసం అక్క తాళమ్మాలా? వద్దక్కా, నాకీ చదువొద్దు, ఏమొద్దు. స్నేహ, పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు చదువుకోవాలి. నువ్వు ప్రయోజకురాలివైతేనే మన కష్టాలు తీరిపోతాయి. మన నాన్నను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చెయ్యాలని కలకనేవారు.
నువ్వు చదువు ఆపకూడదు చెల్లి. చదువుకుంటానక్కా, కానీ హాస్టల్లో ఉండి కాదు. మనింట్లోనే ఉంటూ కాలేజ్కి వెళ్తాను. హాస్టల్ ఫీజు మిగులుతుంది కదా, ఆ డబ్బుతో ఇల్లు నడపచ్చు. కానీ కాలేజ్ పట్నంలో ఉంది కదా, రోజు వెళ్ళాలంటే బస్ ఛార్జీలవుతాయి. నేను చూసుకుంటానక్కా, నువ్వు నా గురించి బెంగపడకు. స్నేహ మరుసటి రోజు నుండి ఇంటి నుండి కాలేజ్కి వెళ్లటం మొదలెట్టింది. కానీ బస్ ఛార్జీలకు, కాలేజ్ ఫీజులకి కూడా డబ్బు లేదు. అక్కనడిగితే బావ గొడవ చేస్తాడని భయం. అందుకే పట్నంలో బస్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న హోటల్లో పనికి కుదిరింది. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు హోటల్లో గిన్నెలు కడగటం, టేబుల్స్ శుభ్రం చేయటం ఆమె పని. తర్వాత కాలేజ్కెళ్ళాలి. హోటల్లో మేనేజర్, ఏమ్మా, తొందరగా గిన్నెలు కడుగు, కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆ టేబుల్స్ కూడా తుడవాలి. అలాగే సార్. స్నేహ పని ముగించుకొని కాలేజ్కి పరుగెత్తేసరికి రోజూ లేట్ అవుతుంది. మొదటి పీరియడ్ తీసుకునే శాంతి మేడం చాలా స్ట్రిక్ట్. కాలేజ్లో శాంతి మేడం పాఠం చెప్తున్నారు. స్నేహ ఆయాసపడుతూ క్లాస్కొచ్చింది. మే ఐ కమిన్ మేడం? స్నేహ, మళ్ళీ లేట్. అసలు నీకు చదువు మీద శ్రద్ధుందా లేదా? సారీ మేడం, బస్ లేట్ అయింది. రోజు బస్సు లేట్ అవుతుందా, లేక నువ్వు లేట్గా వస్తున్నావా? ఇలా లేట్గా వచ్చేవాళ్ళు నా క్లాస్లో కూర్చోవద్దు. గెట్ అవుట్. ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారికి క్షమించండి. నో, క్రమశిక్షణ లేని విద్యార్థుల్ని నేను సహించను. బయట నిలబడు. స్నేహ మారు మాట్లాడకుండా బయట నిల్చుంది. తన కష్టం ఎవ్వరికీ చెప్పుకోలేదు. క్లాస్లో అందరూ ఆమెని చూసి నవ్వుకుంటున్నారు. వీళ్లకి చదువు విలువ తెలీదు, టైంపాస్కొస్తారని శాంతి మేడం విసుక్కున్నారు. ఆ మాటలు స్నేహ గుండెల్లో ముల్లులా గుచ్చుకున్నాయి. ఒక ఆదివారం శాంతి మేడం తన కుటుంబంతో కలిసి లంచ్ చేయడానికి స్నేహ పనిచేస్తున్న హోటల్కొచ్చింది. స్నేహ అక్కడి టేబుల్స్ తుడుస్తోంది. కస్టమర్లు తిన్న ఇంగిలి ప్లేట్లు తీస్తోంది. శాంతి మేడం స్నేహని చూసి షాక్ అయింది. స్నేహ, నువ్వా? స్నేహ మేడంని చూసి భయంతో చేతిలోని జగ్గు కింద పడేస్తుంది. ఏంటే స్నేహ, జాగ్రత్తగా పని చేయలేవా? జగ్గు పడేశావు. ఆగండి, ఆమె నా స్టూడెంట్. శాంతి మేడం స్నేహని పక్కకి పిలిచారు. స్నేహ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. తలదించుకొని నిలబడింది. స్నేహ, ఏంటిది? నువ్విక్కడ పనిచేస్తున్నావా? అందుకేనా రోజు కాలేజ్కి లేట్గా వస్తున్నావు? అవును మేడం, మా అక్క భర్త తాగుబోతు. అక్క కష్టపడి సంపాదించిన డబ్బు లాక్కుంటాడు. అమ్మ మంచంలో ఉంది. నా చదువు కోసం అక్క తాళమ్మడానికి సిద్ధపడింది. అందుకే అక్కకి భారం కాకూడదని నా ఫీజు కోసం ఈ పని చేస్తున్నాను. దయచేసి ఎవరికి చెప్పకండి మేడం, కాలేజ్లో తెలిస్తే నవ్వుతారు. స్నేహ చెప్పిన నిజం విని శాంతి మేడం గుండె కదిలిపోయింది. తన విద్యార్థిని గురించి తప్పుగా అర్థం చేసుకునేందుకు చాలా బాధపడ్డారు. కళ్లలో నీళ్లొచ్చాయి. క్షమించు స్నేహ, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నీ కష్టం, నీ బాధ్యత గురించి తెలియక నిన్ను క్లాస్ బయట నిలబెట్టాను. నువ్వు గ్రేట్ తల్లి. ఈ వయసులో కుటుంబం కోసం ఇంత కష్టపడుతున్నావు. పర్వాలేదు మేడం. ఇకపై నువ్వీ పని చెయ్యొద్దు. నీ కాలేజ్ ఫీజ్, బస్ ఛార్జీలు నేను కడతాను. నీకు కావలసిన పుస్తకాలు నేనిస్తాను. నువ్వు చదువు మీద ధ్యాస పెట్టు. నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి. వద్దు మేడం, అది మీకు భారం. గురువుగా ఇది నా బాధ్యత. నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే అదే నాకిచ్చే గురుదక్షిణ. శాంతి మేడం సాయంతో స్నేహ హోటల్లో పని మానేసింది. పూర్తి సమయం చదువుకే కేటాయించింది. శాంతి మేడం స్నేహకి ప్రత్యేకంగా క్లాసులు తీసుకున్నారు. 2 ఏళ్లు గడిచాయి. ఫైనల్ ఇయర్లో స్నేహ టాపర్గా నిలిచింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో పెద్ద కంపెనీలో స్నేహకి మంచి ఉద్యోగం వచ్చింది. స్నేహ ఆఫర్ లెటర్తో ముందుగా శాంతి మేడం దగ్గరికి వెళ్ళింది. మేడం కాళ్ళకి నమస్కరించింది. మేడం, నాకు జాబ్ వచ్చింది. నెలకి 50,000 జీతం. ఇదంతా మీ వల్లే. ఆ రోజు మీరు నాకు సాయం చేయకపోయుంటే నా చదువు అక్కడే ఆగిపోయేది. ఇది నీ కష్టం స్నేహ. నీ పట్టుదలే నిన్ను గెలిపించింది. వెళ్ళి మీ అమ్మకి, అక్కకి ఈ శుభవార్త చెప్పు. స్నేహ చేతిలో మొదటి నెల జీతం, స్వీట్ బాక్స్ తీసుకుని ఇంటికెళ్ళింది. అక్కా, ఇదిగో నా మొదటి జీతం. అమ్మా, నాకు పెద్ద ఉద్యోగం వచ్చింది. ఇక మన కష్టాలు తీరిపోతాయి. నిజమా స్నేహ? నా త్యాగం ఫలించింది.
స్నేహ, ఆ డబ్బు నాకివ్వు. నాకు చాలా అప్పులున్నాయి, అవన్నీ తీర్చేయాలి. ఆగు బావా, ఈ డబ్బు మీద ఈ ఇంటి మీద నీకెలాంటి అధికారమూ లేదు. ఇన్నాళ్ళు నా అక్కని కొట్టావు, అమ్మని ఏడిపించావు, ఇకపై అది సాగదు. ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు? అవును, ఇప్పుడు నేను భయపడే స్నేహాని కాదు. నేను తలచుకుంటే నిన్ను గృహహింస కేసు కింద జైలుకి పంపించగలను. నీకు 2 దారులున్నాయి. ఒకటి, తాగుడు మానేసి పొలం పని చేస్తూ మనిషిలా బతకటం. 2, జైల్లో చిప్పకూడు తినటం. ఏది కావాలో తేల్చుకో. స్నేహ కళ్ళలో రౌద్రాన్ని చూసిన వీరేశం భయపడ్డాడు. తన చేతిలో ఇక ఏం లేదని అర్థమైంది. పశ్చాత్తాపం కాదు, భయం అతన్ని మార్చింది. వద్దులే స్నేహ, తాగుడు మానేస్తాను. నన్ను జైలుకి పంపించకు. స్నేహ తన జీతంతో తల్లికి పట్నంలో మంచి వైద్యం చేయించింది. ఆపరేషన్ తర్వాత రమాదేవి వీల్చైర్లో కూర్చొని తిరగగలిగే స్థాయికొచ్చింది. వీరేశం తాగుడు మానేసి పొలం పనుల్లో పడ్డాడు. స్వప్న ముఖంలో ఇన్నాళ్లకు నవ్వు చూసింది స్నేహ. స్నేహ శాంతి మేడంకి ఫోన్ చేసి, హలో మేడం, అమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయింది. అక్క సంతోషంగా ఉంది. బావ మారాడు. థ్యాంక్ యూ మేడం. సంతోషం స్నేహ. ఒక విద్యార్థి గెలిస్తే ఆ గురువు గెలిచినట్టే. నువ్వు కేవలం పాఠాలు నేర్చుకోలేదు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నావు. ఒక గురువు అర్థం చేసుకుంటే విద్యార్థి జీవితం ఎలా మారుతుందో, ఒక విద్యార్థి బాధ్యతగా ఉంటే కుటుంబం ఎలా నిలబడుతుందో స్నేహ కథ నిరూపించింది. కష్టాలు మనిషిని కృంగదీయవు, అవి గెలుపుకు సోపానాలు అని ఆమె జీవితం చెప్తోంది.